ఇక కంచె గచ్చిబౌలి భూముల విషయంలో రాష్ట్ర సర్కార్ మొండిగా వ్యవహరిస్తున్నది. సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం బేఖతారు చేస్తున్నది. అడవి పునరుద్ధరణకు ఎలాంటి చర్యలు చేపట్టలేదు. ఇప్పటికీ ఈ భూముల్లో పోలీసులు, టీజీఐఐసీ సెక్యూరిటీ కాపలా కాస్తున్నారు. ఇవాళ తదుపరి విచారణ ఉన్న నేపథ్యంలో రేవంత్ సర్కార్ నిర్లక్ష్య వైఖరిపై సుప్రీంకోర్టు ఏం తీర్పునిస్తుందోనని అందరూ ఉత్కంఠంగా ఎదురుచూస్తున్నారు. కంచె గచ్చిబౌలి భూముల్లో సృష్టించిన విధ్వంసంపై సుప్రీంకోర్టు తీవ్రమైన హెచ్చరికలు చేసిన రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి వేయడం లేదు. 400 ఎకరాల భూముల్లోని అడవిని చెరబెట్టి విలువైన జంతు వృక్షజాలంపై రేవంత్ సర్కార్ కొనసాగించిన దమనకాండను సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. చెట్ల పునరుద్ధరణ పనులు చేపట్టాలని న్యాయస్థానం ఆదేశించినప్పటికీ ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టిన దాఖలాలు కనిపించడం లేదు. చదును చేసిన 120 ఎకరాల భూముల్లో మొక్కలు నాటి అడవిని పునరుద్ధరించేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటారో నివేదిక సమర్పించాలని సుప్రీంకోర్టు గతంలోనే ఆదేశించింది. కానీ గడువు పూర్తయినా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఎలాంటి దిద్దుబాటు చర్యలు చేపట్టలేదు. భూముల చదును వ్యవహారంపై సుప్రీంకోర్టు స్టేటస్ కో విధించినా ఇప్పటికీ టీజీఐఐసీ పహారాలోనే ఉంచారు. ఎలాగైనా ఆ భూములను టీజీఐఐసీకి అప్పగించి తీరుతామని సీఎం రేవంత్ రెడ్డి పలుమార్లు ప్రకటనలు చేస్తున్నారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా 400 ఎకరాలను స్వాధీనం చేసుకుని ఐటీ కారిడార్ను ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు. కంచె గచ్చిబౌలిలోని భూములపై సుప్రీంకోర్టు స్టేటస్ కో విధించింది. చదును పనులను వెంటనే ఆపేసి అక్కడి నుంచి బుల్డోజర్లను వెనక్కి పంపించాలని ఆదేశించింది. ఆ 400 ఎకరాల భూముల్లో బందోబస్తు నిర్వహిస్తున్న పోలీసులను అక్కడి నుంచి వెళ్లిపోవాలని సూచించింది. కానీ కొంతమంది పోలీసులు, టీజీఐఐసీ సెక్యూరిటీ సిబ్బంది పహారాలోనే కంచె గచ్చిబౌలి భూములున్నాయి. విద్యార్థులను కూడా అటువైపు అనుమతించడం లేదని చెప్తున్నారు. సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలిచ్చినా టీజీఐఐసీ దిగ్బంధంలోనే భూములు ఉండడమేంటని ప్రశ్నిస్తున్నారు. పోలీసులు, సెక్యూరిటీ సిబ్బంది అక్కడి నుంచి వెళ్లిపోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికైనా సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం పునరుద్ధరణ పనులు చేపట్టాలని విద్యార్థులు కోరుతున్నారు. కంచె గచ్చిబౌలి భూముల్లో విధ్వంసంపై దేశ అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలన్నింటినీ రాష్ట్ర సర్కార్ పూర్తిగా పెడచెవిన పెట్టింది. పునరుద్ధరణ పనులకు సంబంధించిన ప్రణాళిక నివేదికను అందజేయాలన్న ఆదేశాలను పక్కన పెట్టింది. కాగా ఇవాళ ఈ కేసుపై తదుపరి విచారణ జరగనుంది. ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టిందో నివేదిక ఇవ్వాల్సి ఉంది. అయినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం చూపిస్తున్న నిర్లక్ష్య వైఖరిపై సుప్రీంకోర్టు ఎలాంటి తీర్పునిస్తుందోనని హెచ్సియు విద్యార్థులు, పర్యావరణవేత్తలు, మేధావులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.